తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం తలెత్తింది. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేశారు ఏపీ ఇరిగేషన్ అధికారులు. సాగర్ డ్యాం అధికారులకు కేఆర్ఎంబీ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 500 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేశారు. దీనిపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. సాగర్ ప్రాజెక్టును గతంలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఏపీ ఇరిగేషన్ అధికారులు. కుడి కాలువకు నీటి విడుదలతో ఏపీ ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య, ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కుడి కాలువకు నిన్న సాయంత్రం నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నీటి విడుదలకు సంబంధించి ఇటు కేఆర్ఎంబీకి గానీ ఇటు ఇరిగేషన్ శాఖ తెలంగాణకు సంబంధించిన అధికారులకు కూడా ఎలాంటి సమాచారం లేకుండా కూడా నీటిని కుడి కాలువకు ఏపీ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు వీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కృష్ణా బేసిన్ సంబంధించి తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల మధ్య కూడా వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి పలుమార్లు కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అధికారులు కూడా సమావేశం నిర్వహించినప్పటికీ కూడా ఇప్పటికీ నీటి ఏదైతే వాటాలకు సంబంధించి జరుగుతున్నటువంటి వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత అంతా కూడా ఏపీ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు నిర్వహణ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అయితే 2023లో ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో, సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలో పోలింగ్ ఉదయం తెల్లారితే పోలింగ్ అనగా ఆ రోజు రాత్రి ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సగభాగం మాకు వాటా ప్రాజెక్టుకు సంబంధించి సగభాగం మాదంటూ కూడా ఏదైతే 26 గేట్ల పరిధి ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 13వ గేట్ వరకు కూడా వాళ్ళు ఏపీ పోలీసులు కావచ్చు, ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా వాటిని అంటే వాళ్ళ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పలుమార్లు కూడా ఈ నీటి విడుదలకు సంబంధించి కూడా ఏదైతే మొత్తం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రమే దీన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి వరద ప్రవాహం వచ్చే విషయంలో కావచ్చు, ఇటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి నీటి విడుదల కావచ్చు, క్రస్ట్ గేట్లకు సంబంధించి నీటి విడుదల, ప్రతి నీటికి సంబంధించినటువంటి లెక్కలంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రమే లెక్కలు తీసుకునేవాళ్ళు. అయితే రీసెంట్ గా కూడా కొద్ది నెలల క్రితం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఏపీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అటు భద్రతా బలగాలకు సంబంధించి కూడా డ్యాం పైన ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు, ఇటు ములుగు సంబంధించి తెలంగాణ సిఆర్పిఎఫ్ బెటాలియన్ సంబంధించి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి బెటాలియన్ కానిస్టేబుల్ అక్కడ తెలంగాణ సైడ్ నుంచి భద్రత నిర్వహించారు. అటు ఏపీ వైపు వైజాగ్ సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు అటు భద్రత నిర్వహించేవారు. అయితే మొత్తం కూడా ఈ ములుగుకు సంబంధించినటువంటి భద్రత సిబ్బందిని కూడా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. పూర్తిగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంతా కూడా ప్రస్తుతం తెలంగాణ ఇటు పోలీసుల పరిధిలో కావచ్చు, ఇటు ఇరిగేషన్ శాఖ అధికారుల పరిధిలోకి తీసుకోవడంతో నీటి విషయంలో కేఆర్ఎంబీకి ఏదైతే విడుదలకు సంబంధించి కేఆర్ఎంబీకి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కేఆర్ఎంబీ నుంచి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు వచ్చిన తర్వాతనే నీటిని విడుదల చేసుకోవాలనేది నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఎడమ కాలువకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కొద్ది రోజుల క్రితం తాగునీటి అవసరాల కోసం నీటిని ఎడమ కాలువ ద్వారా విడుదల చేయడం జరిగింది. పాలేరు రిజర్వాయర్ కూడా నింపడం జరిగింది. ప్రస్తుతం ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా తాగునీటి అవసరాల కోసం 1000 క్యూసెక్ల చొప్పున ఎడమ కాలువకు నీటిని కేఆర్ఎంబీకి సమాచారం ఇచ్చిన తర్వాతనే నీటిని విడుదల చేస్తున్నారు. కానీ ఈ కుడి కాలువకు సంబంధించి మాత్రం కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండా కూడా ఆ నీటిని నిన్న విడుదల చేయడం పట్ల కూడా వివాదం నెలకొందని చెప్పవచ్చు. దీనిపైన కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలోనే జల వాటాకు సంబంధించి కావచ్చు, అసలు కొట్లాటంతా కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా
నీటి వాటా అలాగే నియామకాలకు సంబంధించి ఇలా విషయంలోనే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ కూడా నీటి విషయానికి సంబంధించి ఇటు కృష్ణా బేసిన్ సంబంధించి వాటాల విషయంలో ఇటు కేంద్రం కూడా ఎలాంటి స్పందన లేకుండా కూడా అలాగే కొనసాగిస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏపీ అధికారులకు స్వాధీనం చేసుకున్న విషయంలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడం పట్ల కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. అయినా కూడా ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 20 నెలలు అవుతున్నా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏపీ అధికారుల స్వాధీనం చేసుకుని 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా దీనిపైన ఎందుకు అడగడం లేదనే పైన కూడా అంతా కూడా విమర్శలు వస్తున్న నేపథ్యం. ఇంకా దూరాల నుంచి శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు ఈ సీజన్ లో అయితే మే 29 నుంచి కూడా ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ప్రవాహం మొదలు కావడం జరిగింది. అయితే అప్పుడు మే 29 ఆ రోజులో దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు కేవలం 37 టీఎంసీలు మాత్రమే ఆ శ్రీశైలం ప్రాజెక్టులో నీటి సామర్థ్యం. అయితే ప్రస్తుతానికి సంబంధించి దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 215 టీఎంసీల నీటి సామర్థ్యం కానీ ప్రస్తుతం 209 టీఎంసీల వరకు కూడా సామర్థ్యం రావడం జరిగింది, ప్రవాహం రావడం జరిగింది. అయితే ఇటు నాగార్జున సాగర్ విషయానికి వస్తే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం అయితే గత 25 రోజులకు పైగా కూడా జూన్ 12 నుంచి కూడా ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం అయితే మొదలైంది. అయితే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శ్రీశైలం నుంచి వరద ప్రవాహం వచ్చే సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కేవలం 138 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. అయితే ప్రస్తుతం 269 టీఎంసీల వరకు ఈ నీటి ప్రవాహం చేరుకోవడంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద 131 టీఎంసీ ఎగువ నుంచి రావడం జరిగింది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 172 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టుకు రావడం జరిగింది. అయితే దూరాల నుంచి రిలీజ్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇది మొత్తం దాదాపుగా 360 టీఎంసీలు దూరాల ప్రాజెక్టు నుంచి పూర్తిగా విడుదల చేసిన నీరు లెక్కింపు మాత్రం అధికారులు చెప్తున్న లెక్కింపు ప్రకారంగా అయితే 360 టీఎంసీలు దూరాల ప్రాజెక్టు నుంచి విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 303 టీఎంసీల వరకు మాత్రమే ఈ 2 ప్రాజెక్టులు చేరడం జరిగింది. అయితే ఇటు శ్రీశైలం కావచ్చు జూరాల ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే భీమా కావచ్చు కోయల్ సాగర్ కావచ్చు ఏదైతే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పరిధికి సంబంధించి కూడా దాదాపుగా 4 టీఎంసీల వరకు వాడుకున్నట్లుగా కూడా అధికారులు లెక్కలు చెప్తున్నారు. అయితే మిగతా వాటర్ కూడా ఏదైతే పోతిరెడ్డిపాడు దూరాల నుంచి రిలీజ్ అయిన తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోవాల్సింది 12 నుంచి 15 టీఎంసీలు తీసుకుపోవాల్సినటువంటి నీటి వాటాను దాదాపుగా 50 టీఎంసీల వరకు తీసుకెళ్లారనే కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు కూడా ఈ ఏదైతే దూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి విడుదల చేసినటువంటి దాదాపుగా 360 టీఎంసీల నీరు 2 ప్రాజెక్టులో కలిపి 303 టీఎంసీలు మాత్రమే స్టోరేజ్ అయింది. మిగతా నీరు ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా ఇరిగేషన్ కాదు నాగార్జున ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికి మళ్ళీ 2 రాష్ట్రాల విషయంలో ఏదైతే 2 రాష్ట్రాలకు సంబంధించి జల వివాదం కృష్ణా వాటర్ సంబంధించి మాత్రం జల వివాదం మొదలైందని చెప్పవచ్చు. అయితే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కుడి కాలువకు కానీ ఎడమ కాలువకు కానీ ట్రస్ట్ గేట్ల విషయంలో కానీ నీటిని విడుదల చేయాలన్నా కూడా నాగార్జున సాగర్ ఎన్ఎస్పీ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం తెలంగాణ సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. వారంతా కూడా నీటి విడుదలకు సంబంధించి వారే చేయాల్సి ఉంటుంది. కానీ నిన్న ఏపీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కనీసం సమాచారం ఇవ్వకుండా నీటిని విడుదల చేసుకోవడం పట్ల కూడా తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు మాత్రం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామని చెప్పి ఉదయం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఫిర్యాదు చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనిపైన కేఆర్ఎంబీ ఏ విధంగా స్పందిస్తుంది, ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో ఈ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా పరిధిలోనే ప్రాజెక్టు ఉన్నా కూడా
నిమ్మకు నీరేసినట్టుగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరు పైన కూడా ఇటు రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 25 రోజుల ముందుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చినా కూడా ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేసే విషయంలో మంత్రి కనీసం చొరవ చూపడం లేదు. ఆయన సొంత నియోజకవర్గంతో పాటు కోదాడ నియోజకవర్గం, హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎడమ కాలువకు సంబంధించి లక్షల్లోనే సాగు అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల వినియోగానికి సంబంధించి ఎందుకు మాట్లాడడం లేదనే విషయంలో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే రైతుల నుంచి వస్తుంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు సంబంధించి నీటి విడుదల చేసుకున్నటువంటి ఏపీ అధికారుల తీరుపై మాత్రం తెలంగాణ ఇరిగేషన్ అధికారులు మాత్రం తప్పుపడుతున్నారు. ఎందుకంటే సమాచారం ఇవ్వకుండా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి నీటి రావాల్సిన వాటా కంటే తక్కువ వస్తుంది అనే విషయంలో కూడా ఇప్పటికే ఉన్నటువంటి వివాదం మరింత ముదిరే అవకాశం అయితే కనపడుతుంది. వైశాలి ఎస్ జానయ్య, అయితే ఇప్పటికే జల వివాదానికి సంబంధించి అనేక గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఏపీకి అలాగే తెలంగాణకి మధ్య. మరి ఈ నేపథ్యంలో 500 నుండి 3000 క్యూసెక్ల నీటిని ఎలాంటి సమాచారం లేకుండా ఏపీ ఇరిగేషన్ అధికారులు అయితే విడుదల చేయడం జరిగింది. మరి వారిపై కేఆర్ఎంపీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. మరి ఒకవేళ వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహణ బాధ్యత అంతా కూడా తెలంగాణకు సంబంధించి ఉండేది. అయితే 20 నెలల క్రితం జరిగినటువంటి ఏదైతే ఏపీ వైపు నుంచి పోలీసులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు సగం ప్రాజెక్టు వరకు కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. కానీ ఒక 6 నెలల క్రితం ఈ మొత్తం ప్రాజెక్టును కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి బలగాలను కూడా బయటికి పంపించిన సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలకు సంబంధించితో పాటు తెలంగాణ నుంచి కుడి కాలువకు నీటి విడుదల చేస్తున్న విషయం పైన కూడా నీటి లెక్కలు వేసుకునేందుకు అక్కడికి వెళ్ళినటువంటి తెలంగాణకు సంబంధించిన అధికారులను కూడా అడ్డుకున్న సిచ్యువేషన్ కూడా గతంలో చోటు చేసుకోవడం జరిగింది. మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్పీఎఫ్ పోలీసులపై కూడా ఏపీ పోలీసులు దాడి చేసిన ఘటన కూడా ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినా కూడా దీనిపైన కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీనిపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోకుండా కూడా ఇటు ఏపీకే సహకారం అందిస్తుందనేది కూడా ఇటు తెలంగాణ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఎందుకంటే ప్రాజెక్టు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న విషయం పైన కూడా ఫిర్యాదు చేయడం, ఇప్పటికీ తెలంగాణకు సంబంధించి రావాల్సినటువంటి వాటా విషయంలో తేల్చాలనే విషయంలో కూడా కోరుతున్నప్పటికీ అధికారులను సమావేశపరిచినా కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుండటంతో ప్రస్తుతం వారు ఏపీకి సంబంధించి ఏపీ వైపు ఉన్నటువంటి గతంలో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే కుడి కాలువకు సంబంధించి నీటి విడుదల కూడా తెలంగాణ అధికారులు మాత్రమే చేసేవాళ్ళు. కానీ నిన్న జరిగినటువంటి విషయంలో మాత్రం ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఏపీ అధికారులు, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు వారు సొంతంగానే నీటిని విడుదల చేసుకోవడం పట్ల కూడా ఎన్ఎఫ్టీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎస్సీ స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా వారికి కూడా సమాచారం ఇవ్వకుండా నీటిని విడుదల చేసుకున్న విషయం పైన కూడా ఇప్పటికే కేఆర్ఎంకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే దీనిపైన సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా కేఆర్ఎంకి ఎలాంటి ఫిర్యాదు చేస్తారు, దీనిపైన సీఎం కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, ఇక్కడ మంత్రులు కూడా ఏ విధంగా స్పందిస్తారనే విషయం పైన మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేఆర్ఎంకి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎక్కువ సపోర్ట్ గా ఉందనేది కూడా తెలంగాణ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి వాదం నేపథ్యంలో ఈ కేఆర్ఎంబి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ కుడి కాలువకు సంబంధించి మొదటగా 500 క్యూసెక్లు మాత్రమే రిలీజ్ చేసినటువంటి ఏపీ అధికారులు తర్వాత దాన్ని 3000 క్యూసెక్ల వరకు పెంచడంతో కుడి కాలువకు సంబంధించి సాగునీటికి దాదాపుగా 8000 క్యూసెక్లు రోజువారీగా విడుదల చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటికే దాదాపుగా సగం వరకు నీటిని విడుదల చేసుకుంటుండడంతో ఇటు తెలంగాణ వైపు నుంచి ఎడమ కాలువకు నీటిని సాగుకి ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం పైన కూడా స్పష్టత లేకపోవడం పట్ల కూడా అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందనేది మాత్రం రైతులైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.